ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ దీంతో పాటు మొత్తానికి ఫ్యాన్స్ అందరూ అనుకున్నట్లుగానే నిఖిల్ కావ్య కలిసిపోయారు. ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ కూడా కృషి అయ్యారు. అసలు ఎప్పటికీ కలవరు అనుకున్న నిఖిల్ కావ్య ఎలా కలిశారు? నిజంగానే నిఖిల్ కావ్య కలిశారా లేదా సీరియల్ కోసం అలా యాక్ట్ చేస్తున్నారా? చాలా మంది నిఖిల్ కావ్య విడిపోయినప్పుడు కూడా వాళ్ళిద్దరూ నటిస్తున్నారు, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు అంటూ కొట్టిపారేశారు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లిన నిఖిల్ మొదట్లో కావ్య గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జున గారు నీకు ఎవరైనా లెవరున్నారా అంటే ఎప్పుడో గతంలో ఉండేది కానీ ఇప్పుడు లేదంటూ ఎక్కడ కూడా కావ్య పేరు చెప్పలేదు నిఖిల్. దీంతో ఒక్కసారిగా కావ్య గారికి కోపం వచ్చింది. ఆ తర్వాత నిఖిల్ కావ్య గురించి ఎక్కడ మాట్లాడినా కూడా కావ్య నిఖిల్ గురించి నెగిటివ్ గానే స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. బిగ్ బాస్ చివరి స్థాయికి వచ్చేసరికి కూడా నిఖిల్ గెలుస్తాడు అని అందరికీ అంచనాలు ఉన్నా కూడా కావ్య నిఖిల్ గురించి ఎక్కడ 1% కూడా సపోర్ట్ చేయలేదు. నిఖిల్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడా కూడా నిఖిల్ కావ్య నిఖిల్ తో మాట్లాడుకోలేదు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన నిఖిల్ చాలానే ఈవెంట్లకి అటెండ్ అయ్యారు. అదే ఈవెంట్లకి కావ్య కూడా అటెండ్ అయ్యారు. కానీ ఎక్కడా కూడా కావ్య నిఖిల్ మాట్లాడుకోలేదు. చాలా మంది ఫ్యాన్స్ నిఖిల్ కావ్య మాట్లాడుకుంటే బాగున్ను, ఇద్దరు కలిసి ఏదైనా ఈవెంట్ చేస్తే బాగున్ను, కానీ ఎక్కడా కూడా నిఖిల్ కావ్య కలిసే సిగ్నల్ కనిపించలేదు. అయితే అందరికీ షాక్ ఇస్తూ రీసెంట్ గా చిన్ని సీరియల్ ప్రోమోలో నిఖిల్ కావ్య కలుస్తూ నిఖిల్ కావ్య ఫేస్ టు ఫేస్ నిఖిల్ కావ్యకు సెకండ్ ఇస్తూ ఒక్కసారిగా ఆడియన్స్ అందరికి కూడా షాక్ ఇచ్చారు. ఇక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అంటూ ప్రోమోలో నిఖిల్ కావ్య హైలైట్. చిన్ని సీరియల్ ఇప్పుడిప్పుడే టీఆర్పీ రేటింగ్ తగ్గుముఖం పడుతూ వస్తూ ఉంది. ఇంతలో నిఖిల్ కావ్య ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా నిఖిల్ కావ్య ఎంట్రీ ఇవ్వడంతో చిన్ని సీరియల్ టీఆర్పీ ఆకాశాన్ని అంటేసింది. ఇప్పుడు చిన్ని సీరియల్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి చిన్ని సీరియల్లో నిఖిల్ కావ్య కలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.